సో చాలామంది ఫ్రెషర్స్ అయినా కానివ్వండి, ఎక్స్‌పీరియన్స్‌డ్ అయినా కానివ్వండి. సో వచ్చేసరికి సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే వచ్చేసరికి డబ్బులు బాగా వస్తాయని చెప్పేసేసి, దాంట్లో కష్టం ఎంత ఉందని పక్కన పెడితే అన్నిటికి అలవాటైపోయింది. దానికి కూడా అలవాటైపోయి, సో సాఫ్ట్‌వేర్ జాబ్ కొట్టాలని చెప్పేసి అందరూ కూడా కష్టపడి చదువుకొని దానికి తగ్గ ప్రిపరేషన్ ద్వారా వెళ్ళి ఫ్రెషర్స్ అయితే ఆప్టిట్యూడు, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఇయన్నీ ఎక్కడ జరిగితే అక్కడక వెళ్ళి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి జాబ్ కొడతారు. ఎక్స్‌పీరియన్స్‌డ్ అయితే ఇక కోర్స్ నేర్చుకొని అది చేసి, ఇది చేసి ఎలాగైతేనే ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా లేకపోయినా ఏదో ఒక విధంగా కష్టపడి దూరతారు. దూరితే దానికి తగ్గట్టు ప్రతిఫలం బాగానే ఉండేది. లాక్‌డౌన్ టైంలో బాగా ఉంది ఆ ప్రతిఫలం అనేది. సో కష్టపడే వాళ్ళకు కష్టపడినట్టు ఇలా జరిగేది. సో ఇక ఇటీవల కాలంలో వచ్చేసరికి మీకు తెలియని విషయం కాదు, అంతా మారిపోయింది. అయితే ఇప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ అనమాట దానికి సంబంధించినయి. సో దాని గురించి చెప్పబోయే ముందైతే మీరైతే ఖచ్చితంగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. టెలిగ్రామ్ గ్రూప్‌లో షేర్ చేశాను తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ దాంట్లో. ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఈ ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. దీంతో పాటు సాఫ్ట్‌వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ వస్తాయి అందులో. డేటా అనలిస్ట్ ఇవి కూడా వస్తున్నాయి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కానివ్వండి, అది ఎక్స్‌పీరియన్స్‌డ్ అయినా, ఫ్రెషర్స్ అయినా వచ్చేసరికి ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక 10 ప్రాజెక్టులు ఉన్నాయనుకోండి, దానికి 30 మంది ఉండేవాళ్ళు. సో లాక్‌డౌన్ టైంలో అది 40 అయింది. ఇక ఆ తర్వాత వచ్చేసరికి 10కి 10 మందిని సరిపోయేటట్టు చేస్తున్నారు. ఎట్లా ఉంటుందో కూడా చెప్తాను. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఆ 10 రేషియో వచ్చేసరికి ఏమవుతుంది? 5కి వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే బెంచ్ సిస్టమ్‌లో వచ్చేసరికి పర్సెంటేజ్ అనేది తగ్గిపోయిందనమాట. పర్సెంటేజ్ తగ్గిందంటే ఇక ఎంప్లాయర్స్ అనేవాళ్ళు ఉండరు. లే ఆఫ్స్ ఎక్కువైపోతాయి. సో ఇప్పుడు 10లో ఉన్నదల్లా 2కి వచ్చేసింది అది. సో ఇప్పుడేంటి ఈ 10 ప్రాజెక్టులు 5గురు చేయాల్సింది కూడా ఇప్పుడు ముగ్గురే చేయాల్సి ఉంటుంది. ఏంటంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ ఉంది. దానికి ఎవరెవరు కావాలి? డేటా అనలిస్ట్ కావాలి, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ కావాలి, మళ్ళీ ఎక్సెల్ అడ్మిన్ కావాలి. అసలైతే రూల్ ప్రకారం. ఆ తర్వాత మెషిన్ లెర్నింగ్ ఎక్స్పర్ట్ కావాలి. సో ఆ ప్రాజెక్ట్ మాట్లాడడం ఒకటి కావాలి. ఇప్పుడు అంతా వచ్చేసరికి ఒకటి మీదే తోసేసేలా ఉన్నారు. సో ఇక ఏంటంటే ఈ రేషియో ఏదైతే ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ లేదనుకోండి, ఇక మిమ్మల్ని తీసిపోయి బెంచ్ మీద కూర్చోబెట్టడం కూడా ఉండదు. బెంచ్ సిస్టమ్ కూడా లేదు ఇక. ఇంటికి పంపించేయడమే. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, మళ్ళీ ప్రాజెక్టులు ఫ్యూచర్లో ఏమైనా వస్తాయని చెప్పేసి బెంచ్ మీద కూర్చోబెట్టారు. బెంచ్ మీద కూర్చోబెట్టారంటే ప్రాజెక్ట్ వచ్చే వరకు వెయిట్ అన్నా చేయాలి. అప్పటికే ప్రాజెక్ట్ రాకపోతే ఇంటికి పంపించేస్తారు. మీరు రిజిగ్నేషన్ ఇచ్చాయన. ఎందుకంటే వాళ్ళు రిజర్వ్ చేయించుకుంటున్నారు. డబ్బులు మీకు శాలరీ ఇచ్చి ఫ్యూచర్ కోసం వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బెంచ్ ప్రాసెస్ అనేదే లేదు. ఎక్సెంచర్ లాంటి కంపెనీలే లే ఆఫ్స్‌కి సిద్ధమైపోయినాయి. సిటీఎస్ఏ కానీ ఏదైనా కానివ్వండి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వచ్చేసరికి ఏంటంటే మీరు టెక్నాలజీ ఎంత నేర్చుకుంటే అంత మంచిదండి. ఓకేనా? సో ఒక్క కోర్స్ మీద ఈ జాబులు నిలుస్తాయన్న నమ్మకం లేదు. ఒక ఫుల్ స్టాక్ మీద ఇది అవుతుందని నమ్మకం లేదు. మల్టిపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీటెక్‌లో వచ్చేసరికి మీరు బీఫార్మసీలో కానీ వీటిలో కానీ సబ్జెక్ట్స్ సెమ్‌కి 6 సబ్జెక్టులు డిఫరెంట్ చదువుతారు. అలాగే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ కూడా గెయిన్ కావాలంటే మల్టిపుల్ ప్లాట్‌ఫార్మ్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏ స్కిల్ ఎవరిదో ఉంటే ప్రాజెక్ట్ ఎతుక్కోవడం మనం. కొన్ని కంపెనీలు అయితే ఇప్పుడు ఏంటో తెలుసా? ప్రాజెక్ట్ అయిపోయిన వెంటనే ఈ ఫ్రెషర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ టీమ్‌లోకెళ్ళి, ఈ టీమ్‌లోకెళ్ళి ఈ ప్రాజెక్ట్ ఖాళీ ఉంది, ఏ ప్రాజెక్ట్ ఖాళీ ఉందో వెతుక్కోవడమే. అది నువ్వు డాట్ నెట్ మీద చేసావనుకో జావా మీద దొరకవచ్చు. జావా అని చెప్పడం ఎగ్జాంపుల్ చెప్తున్నా. జావా మీద చేసావనుకో పవర్ బీఐ మీద దొరకవచ్చు. పవర్ బీఐ మీద చేసావనుకో డేటా అనలిటిక్స్ మీద చూడొచ్చు. డేటా అనలిటిక్స్ మీద చేసావంటే మెషిన్ లెర్నింగ్‌లో ఉందో లేదో చూసుకోవాలి. ఇలా మల్టిపుల్ ప్లాట్‌ఫార్మ్స్ అనేది నేర్చుకోవాల్సి ఉంది. ఓకే. నిజంగా ఇది బ్యాడ్ న్యూసేనండి. బెంచ్ సిస్టమ్ తగ్గిపోవడం అనేది.